ధన్యవాదాలు అధ్యక్ష. అవకాశం వస్తుందో లేదో అనుకుంటే అధ్యక్ష చాలా మంది ఉన్నారని చెప్పి ఈరోజు ఏమో అధ్యక్ష చాలా మంది పేర్లు ఇచ్చారన్నారు. ఆయన కూడా థ్యాంక్ యూ. ఏందన్నా అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ నేను ఒకటి అంటా అధ్యక్ష, ఒకే ఒక పదం వాడతా. ఈ బడ్జెట్ ఒక ఫెంటాస్టిక్ బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ ఈజ్ అన్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ లాగా ఉంది అధ్యక్ష. కేవలం ఒక పథకాలకే కాకుండా డెవలప్మెంట్కి కూడా మనకి ఈ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి ఏదైతే మన కళ ఉందో 2047 అని, అది మన గమ్యం చేరుకోవడానికి బడ్జెట్ ఉందని చెప్తా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్కి ఈరోజు 18,000 కోట్లు కేటాయించారంటే అధ్యక్ష, అక్కడే అర్థమైపోతుంది మన బడ్జెట్ దాని గురించి. అధ్యక్ష, నిన్నగాక మొన్న నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. నాకు జియో కావాలట సార్, నీటి కేటాయింపు పైన చెప్పి వెళ్తే జియో ఇచ్చేది లేదు, కానీ ఖచ్చితంగా నీకు చెరువులు, రిజర్వాయర్లు, కెనాళ్ళు ఏ ఉంటే అవి ఖచ్చితంగా నింపుతానని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి పంపించాడు అధ్యక్ష. కొంచెం బాధపడ్డా, ఏందబ్బా అంతగా అడిగితే జియో ఇయ్యనంటున్నాడు అని చెప్పేసి. కానీ అధ్యక్ష, చెప్పిన మాట విధంగానే ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క రిజర్వాయర్ అన్ని మాకు నింపారు అధ్యక్ష. ప్రతి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే విధంగా చేశాడు అధ్యక్ష.